పిచ్చితనం. ఎలా అమ్మా ఒప్పుకున్నారు? ఈరోజు మోసం చేయొచ్చు, కానీ రేపు అల్లుడికి విషయం తెలిసి చెల్లిని వదిలేశాడు అనుకో, దానికెవరు బాధ్యత వహించేది? ఆ నారదనాయుడు అన్నీ నేను చూసుకుంటానంటున్నాడు కదరా. చాలే ఆపమ్మా, వాడి పేరే నాకు నచ్చలేదు. నారద నాయుడు. రేయ్, నారదుడి కలహం మంచికే దారితీసింది కదరా. నాకీ పెళ్లి ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. సరేలేరా, ఉమకి 2 అన్నయ్యలు, 2 కలిసే పుట్టారు. 2 దానికి ఒక్కొక్క రకంగా ద్రోహం చెయ్యండి. అమ్మా, నేను చెప్పాల్సింది చెప్పేశాను, ఆపై నీ ఇష్టం. పళ్ళు రాలగొడతాను రాస్కెల్. ఏమంటున్నాడే వీడు? రై, మీ అన్నయ్య రాము క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? రై, మీ నాన్నకు చెవులు వినిపించవురా? నువ్వైనా మీ చెల్లెల గురించి ఆలోచించు. అబద్ధం చెప్పానే పెళ్లి జరిపించాలి కదా. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. వద్దు నాయుడు మామ, ఇది విష పరీక్ష. నాకెందుకో భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? ఎందుకని భయం? నేను ఈ కుటుంబానికి మంచిది మాత్రమే చేస్తాను అన్న నమ్మకం నీకుంది కదా, మరి ఇంకెందుకు భయం? మిమ్మల్ని చూస్తే మంచి చేసేలా తెలియలేదు. ఇలా పదే పదే అబద్ధాలు చెప్తూ ఉంటే నాలుక అరిగిపోతుంది. ఇలా చూడండి, 8 కండిషన్లకి అబద్ధాలు చెప్పి ఈ అమ్మాయినే మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకు చెప్పండి? వద్దు మావయ్య. అమ్మా దుర్గా, సృష్టించేటప్పుడే ఆ బ్రహ్మదేవుడు కుడి చేత్తో కృష్ణబాబుకి ఎడం చేత్తో ఉమ్మకి ముడివేసేశాడే. నేను ఇక్కడ ఏజెంట్ని మాత్రమే. మధ్యలో కండిషన్స్ పెట్టడానికి మీ తమ్ముడు కృష్ణబాబు ఎవరు? నాకు తెలిసినంత వరకు కృష్ణ అనే నెగిటివ్, ఉమ అనే పాజిటివ్ కలిస్తేనే లైఫ్ అనే కరెంటు వస్తుంది. బ్రహ్మ అక్కడ కరెంటు ఇచ్చేశాడు, నేను ఎలక్ట్రీషియన్ని ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాను, అంతే. కనెక్షన్ ఇస్తున్నారు, షాక్ కొట్టదు కదా? కొడుతుంది, షాక్ కొడుతుంది, కానీ పరిగెత్తే కరెంటుని టచ్ చేసే వయసు అయ్యా నాది. మీ అందరిది లైఫ్ వైరు, నాది ఎర్త్ వైరు. అడ్జస్ట్ చేసుకుంటాను. ఏం మావయ్య, వాడి కండిషన్లకి తగ్గట్టుగా అమ్మాయే దొరకదంటారా? ఏమిటమ్మా వాడు పెట్టిన బోడి కండిషన్లు? ఈ రోజుల్లో బంగారం ఉన్న ధరకి ఒక చిన్న విత్త బంగారానికైనా సరే ఆ అమ్మాయి ఆశపడకూడదు అంటే ఓకే, అది గుడ్ కండిషన్. చక్కెరకు, రేషన్ బియ్యానికి, పామాయిల్కి, పాల కార్డుకి నడు రోడ్డు మీద క్యూలో నిలబడవలసిన పరిస్థితిలో మనల్ని ఉంచారు మన దేశ రాజకీయ నాయకులు. అందువల్ల ఆ అమ్మాయికి క్యూలో నిలబడగలిగే ఓర్పు ఉండాలి అని ఆశపడితే అది ఓకే, గుడ్ కండిషన్. ఈ దేశ ఆడదానికి సరైన కండిషన్. ఎండాకాలంలో నీళ్లు రావు. 3 వీధులు దాటి 30 కిలోమీటర్లు వెళ్లి ఒక బిందెతో నీళ్లు తెచ్చుకోవాలి. వర్షాకాలంలో నడుం వరకు నీళ్లు నిలుస్తాయి. ఏదడం తెలియాలి. ఏ కాలంలో అయినా సరే, ఏ రోడ్డు మీదైనా సరే లైట్లే వెలగవు. ఒంటరిగా ధైర్యంగా రావడం నేర్చుకోవాలి అని చెప్పుంటే ఓకే, గుడ్ కండిషన్. మన దేశానికి చాలా అవసరమైన కండిషన్. ఇవన్నీ వదిలేశాడు. ఆ అమ్మాయికి హిందీ తెలియాలట, డాన్స్ చేయడం తెలియాలట, బిఎస్సీ ఫస్ట్ ఇయర్ పాస్ అయి ఉండాలట. ఇటువంటి కుర్రాళ్ళకి వివరంగా చెబితే అర్థం కాదమ్మా. మోసం చెయ్యాలి. నేనెందుకున్నాను? నేను మోసం చేస్తాను. మీరు చెప్పినవన్నీ నిజాలే. మోసం చేసి పెళ్లి చేయడం చాలా తేలిక, కానీ రేపు వాడికి నిజం తెలిసిపోతే ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుంది. కరెక్ట్ గా అడిగావమ్మా. అమ్మా, కృష్ణబాబు 8వ కండిషన్ ఏమిటి? తను మరణించిన తరువాత ఆ అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? సో తన మరణానంతరం కూడా ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని తను కోరుకుంటున్నాడు. అలా అనుకునే కృష్ణబాబు ప్రాణాలతో ఉండగా తాళి కట్టిన భార్యని హింసిస్తాడని అనుకుంటున్నారా? కృష్ణబాబు ఈ మనోభావమే అతను నాకు ఇచ్చిన విటమిన్ మాత్ర. అయితే అంతా మంచే జరుగుతుంది కదా? ఇందువల్ల ఏర్పడే కష్టాలకు, నష్టాలకు, సుఖాలకు, దుఃఖాలకు నేనే బాధ్యుణ్ణి. ఏడ్చే వాళ్ళను ఏడవని, నవ్వే వాళ్ళను నవ్వని, ఎవరిని పట్టించుకోడు ఈ నారదనాయుడు. బయలుదేరదామా కృష్ణబాబు ఇంటికి? ఇక్కడ ఆయన డైలాగులు చెప్పారు కదా, అవే డైలాగులు కృష్ణబాబు వచ్చిన తర్వాత ఆయన ముందు చెప్పి ఒక మూలగా వెళ్లి కూర్చుంటారు. ఆ తర్వాత ఆయన మన నాటకంలో ఎంటర్ కారు. అలా ఎంటర్ అయితే మన పని ఫినిష్. ఒకవేళ కృష్ణ వెళ్ళి ఆయనతో మాట్లాడితే? ఒకవేళ కృష్ణబాబు ఆయన దగ్గరకు వెళ్ళి ఏదైనా మాట్లాడితే ఆయన చక్కగా తల ఊపుతారు. నేను ఓపమని చెప్పాను, బాగా